మనం స్ట్రైకింగ్ సూరజ్ టీం వర్సెస్ అటాకింగ్ అరవింద్ టీం మధ్య జరిగే హ్యాట్రిక్ లీగ్ మ్యాచ్ చూస్తున్నాం. స్ట్రైకింగ్ సూరజ్ టీంలో సూరజ్, తేజస్, దినేష్ ఆడుతుండగా అటాకింగ్ అరవింద్ టీంలో అరవింద్, సూర్య, జిగ్నేశ్వర్ ఆడుతున్నారు. టాస్ గెలిచిన అరవింద్ టీం బ్లాక్ సైడ్ కోరుకుంది. ఫస్ట్ గేమ్ తెలుగు గేమ్లో వైట్ సైడ్ అరవింద్ ఆడుతుండగా బ్లాక్ సైడ్ సూరజ్ ఆడుతున్నాడు. ఈరోజు వీరిద్దరిలో ఎవరు ప్రత్యర్థి యొక్క ముగ్గురు ఆటగాళ్లను ఆల్అౌట్ చేసి హ్యాట్రిక్ కొట్టి హ్యాట్రిక్ హీరోగా నిలుస్తాడో చూద్దాం. అరవింద్ జిరాఫీని కదిలించి ప్రత్యర్థి రాజుకు చెక్ చెప్పగా సూరజ్ తన కింగ్ను చెక్ నుంచి తొలగించాడు. ఇప్పుడు అరవింద్ ఏనుగును కదిలించగా సూరజ్ తన మంత్రితో ప్రత్యర్థి రాజుకు చెక్ చెప్పాడు. ఇది చెక్ మాత్రమే కాదు, చెక్ మేట్. సూరజ్ ఓన్ బై చెక్ మేట్. అరవింద్ అవుట్. అటాకింగ్ అరవింద్ టీమ్ లాస్ట్ ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద ఫస్ట్ గేమ్. సెకండ్ గేమ్ తొలి గేమ్ గెలిచిన సూరజ్ ఇప్పుడు వైట్ సైడ్ ఆడుతుండగా బ్లాక్ సైడ్ సూర్య ఆడుతున్నాడు. మరి సూరజ్ ఈ రెండో గేమ్ కూడా గెలిచి హ్యాట్రిక్ అవకాశం కొడతాడా లేక సూర్య చేతిలో అవుట్ అవుతాడా చూద్దాం. ఇప్పుడు సూరజ్ తన మంత్రితో సూర్య రాజుకు చెక్ చెప్పాడు. సూర్య చెక్కు నుంచి తొలగించాడు తన రాజును. ఇప్పుడు సూరజ్ ఏం చేస్తాడో చూద్దాం. సూరజ్ మళ్ళీ మంత్రితో సూర్య రాజుకు చెక్ చెప్పాడు. నల్లరాజును చెక్ నుంచి తొలగించాడు సూర్య. ఇప్పుడు ఒంటెతో చెక్ చెప్పాడు. చెక్ మాత్రమే కాదు, చెక్ మేట్. సూరజ్ ఓన్ సెకండ్ గేమ్ అండ్ అరవింద్ అటాక్ లాస్ట్ సెకండ్ ప్లేయర్. థర్డ్ గేమ్ వరుసగా 2 గేములు గెలిచిన సూరజ్ హ్యాట్రిక్ చేయడం కోసం తన 3వ గేమ్ను బ్లాక్ సైడ్ ఆడుతుండగా జిగ్నేశ్వర్ వైట్ సైడ్ ఆడుతున్నాడు. మరి జిగ్నేశ్వర్ సూరజ్ను అవుట్ చేసి హ్యాట్రిక్ చేయకుండా అడ్డుకుంటాడా లేదా చూద్దాం. జిగ్నేశ్వర్ తన తెల్ల ఏనుగును కదిలించాడు. అదే ఏనుగును సూరజ్ తన మంత్రితో చంపి రాజుకు చెక్ చెప్పాడు. ఇది చెక్ మాత్రమే కాదు, ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ చెక్ మేట్. విన్. జిగ్నేశ్వర్ అవుట్. సూరజ్ బికేమ్ హ్యాట్రిక్ హీరో ఆఫ్ ద మ్యాచ్. సూపర్ హ్యాట్రిక్ బై సూరజ్. ఒకసారి అందరూ ఎలా అవుట్ అయ్యారో చూస్తాం. ముందుగా అరవింద్ ఫస్ట్ చెక్ మేట్, సెకండ్ సూర్య అగైన్ చెక్ మేట్, థర్డ్ ప్లేయర్ జిగ్నేశ్వర్ అగైన్ చెక్ మేట్. సూపర్బ్ హ్యాట్రిక్ బై సూరజ్ కుమార్.